నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సెంట్రల్ కాంగోలో భారీ వరదలు, 22 మంది మృతి, పలువురు గల్లంతు. భారత భద్రత కోసం 50 ఉపగ్రహాలు, ఇస్రో చైర్మన్ వెల్లడి. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల, విద్య ప్రతి ఒక్కరికి ఆయుధమన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తిరుపతిలో కరోనా కలకలం, రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు, 4 పాజిటివ్ గా నిర్ధారణ. తిరుమల యాత్రికులకు పెద్దపీట, భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తాం, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టీకరణ. కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయింది, వైసీపీ చేసిన అవినీతి కక్కిస్తా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్య. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడి. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నగదును జమ చేశారు. ఆ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇలా ఈరోజు 8,09,039 మంది పిల్లలకు ఈరోజు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి అక్షరాల 7,47,920 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్షరాల 583 కోట్ల రూపాయలను నేరుగా జమ చేయనున్నాము ఈ రోజు ఇక్కడి నుంచి. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్ గా చెల్లించాల్సిన ఫీజును కూడా ముందుగా ప్రీవియస్ క్వార్టర్స్ లోనే వారి తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికే జమ చేశాం. కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయిందని, వైసీపీ చేసిన అవినీతిని కక్కిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 3 రోజుల పర్యటన నిమిత్తం కుప్పంకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ కుప్పం తన సొంత ఊరు అని, కుప్పంలో ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి గుడిపల్లి గుండకాయ లాంటిదని, అలాంటి తనకే ఇక్కడ రక్షణ లేదని అన్నారు. కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయిందని, సామాన్యులకు ఇక్కడ రక్షణ కరువైందని వాపోయారు. ఇక రాష్ట్రంలో వైసీపీ సినిమా అయిపోయిందని, ఇక 100 రోజుల సమయం మాత్రమే ఉందని అన్నారు. పోలీసులకు తానే దిక్కని చెబుతూ వారితో తప్పుడు పనులు చేయించడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం పని అయిపోయిందని, ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్కు వచ్చేసిందని అన్నారు. వైసీపీ చేసిన అవినీతిని కక్కిస్తానని అన్నారు. బాబు వస్తేనే జాబు వస్తుందని, 6 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కుప్పానికి నీళ్లిచ్చే బాధ్యత తనదని అన్నారు. బీసీలను అవమానిస్తే అట్రాసిటీ చట్టం తీసుకువస్తానని, బీసీలకు అన్ని రకాలుగా అండదండలు అందజేస్తామని అన్నారు. త్వరలో జేహో బీసీ కార్యక్రమం చేపడతామని అన్నారు. ఏ ఒక్క వైసీపీ నాయకుడికైనా సరే ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందా నేను అడుగుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆలోచించండి, మీకు ఇబ్బంది వచ్చిందా నేను అడుగుతున్నా. 5 ఏళ్ల తమ్ముడు ఏం జరిగింది నియోజకవర్గంలో? రౌడీజం పెరిగిందా లేదా? భూ కబ్జాలు పెరిగాయా లేదా? గ్రానైట్ దొంగ వ్యాపారం పెరిగిందా లేదా? మాట్లాడితే తాగేసి వస్తారు, క్వార్టర్ బాటిల్ ఇప్పిస్తారు, అది నాసిరకం బ్రాంది, అది తాగతారు, ఇంక వాడి ఆరోగ్యం పోయింది, మనకు శాంతి లేదు. అవునా కాదా? యువతను పెడదారిని పట్టించారు. నేను ఒకటే ఆలోచించాను, యువతను ముందుకు తీసుకుపోవాలని నేను ఆలోచిస్తే వీళ్ళు పెడదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే
మిమ్మల్ని కోరేది ఒకే ఒక విషయం, ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఇక్కడ అభివృద్ధి అంతా మనమే చేశాం. తిరుపతి డిఆర్ మహల్ సమీపంలో ఉన్న టీటీడీ 2-3 సత్రాల స్థానంలో 600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అచ్యుతం శ్రీపదం యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఉన్నటువంటి 2-3వ సత్రాలు దాదాపు 70 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడ్డటువంటివి. గతంలో నేను పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి మొదటి సత్రము, ఈ 2 సత్రాలు ఒకే సందర్భంలో ఒకే సంవత్సరం కట్టబడ్డటువంటివి. దాని స్థానంలో అధునాతనమైనటువంటి విష్ణు నివాస సముదాయాన్ని తీసుకురావటం జరిగింది. ఈ 2 ఇంకా పాతబడిపోయాయి కాబట్టి వీటి స్థానంలో ఈ రోజున అచ్యుతం శ్రీపదం అని స్వామివారి నామాలతో 2 బ్రహ్మాండమైనటువంటి వసతి సముదాయాలను నిర్మించాలని తలంచి బోర్డులో తీర్మానం చేసి ఈ రోజున దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం జరుగుతున్నది. తిరుపతిలో కరోనా కలకలం రేపుతోంది. రుయా ఆసుపత్రిలో ర్యాపిడ్ పరీక్షల్లో 4కి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. తిరుపతిలో మరోసారి కరోనా కలకలం రేపింది. రుయా ఆసుపత్రిలో చేసిన కోవిడ్ ర్యాపిడ్ పరీక్షల్లో 4కి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు ఉలిక్కిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో వస్తున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకొని వైద్య ఆరోగ్య శాఖ తిరుపతి జిల్లా పరిధిలోని రుయా ఆసుపత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో, ప్రాంతీయ వైద్యశాలల్లో కోవిడ్ పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో రుయా ఆసుపత్రిలో 20 మందికి పైగా ర్యాపిడ్ పరీక్ష చేశారు. వీరికి 4కి పాజిటివ్ వచ్చింది. వీరిలో 3 తిరుపతికి చెందిన వారు కాగా, ఇందులో ఒకరు 2 రోజులుగా రుయా ఆసుపత్రిలో ఎంఎం వార్డులో చికిత్స పొందుతున్నారు. అలాగే తిరుమలకు వచ్చిన బెంగళూరుకు చెందిన మరో 70 ఏళ్ల వృద్ధురాలికి కూడా పాజిటివ్ వచ్చింది. తిరుపతికి చెందిన 2కి కోవిడ్ లక్షణాలు లేకపోవడం, ఆరోగ్యంగా ఉండడంతో వారు హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు సమాచారం. మిగిలిన 2ని మాత్రం రుయా అధికారులు ఆసుపత్రిలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభును వివరణ కోరగా, ర్యాపిడ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిని కేవలం కోవిడ్ అనుమానితులుగానే పరిగణిస్తున్నామని, ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే పాజిటివ్గా నిర్ధారణ చేస్తామని సూపరింటెండెంట్ తెలిపారు. అయితే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు అవసరమైన వైద్యం అందిస్తున్నామని అన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పేషెంట్ల కోసం ఆసుపత్రిలో అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే చేశామని పేర్కొన్నారు. ఏపీ బీజేపీకి కొత్త సారథి రానున్నారా? పురంధేశ్వరి మార్పు అనివార్యమా? ఆ మేరకు హైకమాండ్ ఆలోచన చేస్తోందా? నూతన అధ్యక్షులుగా పురిగళ్ల రఘురాంకి అవకాశం దక్కనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్ ను మార్చాలనే ఆలోచనలో అధిష్టానం ఉందా? ఇతర నేతల పేర్లను హైకమాండ్ పరిగణలోకి తీసుకుందా అంటే అవుననే సంకేతాలను పార్టీ వర్గాలు ఇస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కీలక రాష్ట్రాల్లో నాయకత్వంపై దృష్టి సారించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్పు చేయడానికి ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పురంధేశ్వరితో పాటు తెలంగాణలో కిషన్ రెడ్డిని కూడా మారుస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది జూలైలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులయ్యారు. అప్పట్లో చాలా మంది నేతల పేర్లు వెలుగులోకి వచ్చినా హైకమాండ్ మాత్రం పురంధేశ్వరిని నియమిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కానీ పురంధేశ్వరి అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదని హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆమెపై చాలా మంది నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ నాయకత్వం అధ్యక్ష మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 6 నెలల వ్యవధిలోనే మార్పుకు మొగ్గు చూపుతారా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్ష స్థానం రెడ్డి సామాజిక వర్గానికి అప్పగించాలనే డిమాండ్ ఉంది. దీంతో కొద్ది నెలల క్రితం బీజేపీలో చేరిన ఏపీ ఉమ్మడి మాజీ సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన్ను పార్టీలో చేర్చుకునే సమయంలోనే రాష్ట్ర బాధ్యతలు ఇవ్వాలని చర్చ జరుగుతోంది. కానీ బీజేపీలో ఆ పరిస్థితులు లేదు. అందుకే కొద్ది రోజులు ఆగాలని హైకమాండ్ సూచించింది. సమీకరణలో భాగంగా పురంధేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వ్యూహంలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డిని తెరపైకి తెస్తారని బీజేపీలోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. మరోవైపు తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పీఠాన్ని తిరిగి బండి సంజయ్కి అప్పగిస్తారనే టాక్ కూడా నడుస్తోంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని, రాష్ట్ర విభజనలో గాని బీజేపీ బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వలేదు.
కమ్మ, కాపు, రెడ్డి, దళితులు, బీసీలకు మాత్రమే అవకాశం ఇచ్చి అధ్యక్ష పదవిని కట్టబెట్టిన బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి కూడా బ్రాహ్మణులకు అధ్యక్ష పదవిని ఇవ్వలేదు. దీంతో ఈసారి బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితులుగా ఉన్న పురిగళ్ల రఘురాంకి అవకాశం లభించవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానమంత్రి మోడీతో పురిగళ్ల రఘురాంకి 25 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఏపీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ వ్యూహం ఏమిటన్నది పూర్తిగా తెలియడం లేదు. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా, ఒంటరి పోరాటం చేస్తుందా లేదా అన్నది తెలియడం లేదు. ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఉన్న జనసేన తమతో కలిసి నడవాలని బీజేపీని కోరుతోంది. అయితే బీజేపీ నుంచి మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం హైకమాండ్ నిర్ణయం మేరకు పొత్తులు ఉంటాయని చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు విషయంలో ఇప్పుడు టీడీపీలో కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బీజేపీ అధ్యక్ష మార్పు కీలకంగా మారింది. ఒకవేళ కొత్త అధ్యక్షులను నియమిస్తే బీజేపీ మూడ్ తెలియనుంది. తిరుపతిలో చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 60,90,000 రూపాయలు విలువ చేసే 1266 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్లను తాళాలు పాల్గొట్టి ఇంట్లో ఉన్న బంగారు, నగదు ఇవన్నీ కూడా దోచుకెళ్ళడం జరిగింది. వాటిపైన కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో మనకు వచ్చిన క్లూస్ ప్రకారం ముద్దాయిలు ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడంతో పసుపులేటి సాయి అనే వ్యక్తి కీలక వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అలాగే వారి అసోసియేట్ వినోద్ కుమార్ అనే వ్యక్తి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీళ్ళ కోసం వివిధ ప్రాంతాలు కూడా సెర్చ్ చేసి సాంకేతిక పరిజ్ఞానంతో కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం, లొకేషన్స్ ఇవన్నీ చేసుకోవడం, మళ్ళీ కూడా వాళ్ళు తిరుపతి పట్టణంలో ఈ నేరాలు పాల్పడడానికి వచ్చారని తెలిసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. 1266 గ్రాములు బంగారం రికవర్ చేయడం జరిగింది. అలాగే 400 గ్రాములు వెండి కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని పూర్తి స్థాయిలో విచారిస్తే వీళ్ళు 9 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు మన జిల్లాలో. వీళ్ళన్ని కేసుల్లో కూడా వీళ్ళని విచారించి ఆ సొమ్ము రికవరీ చేసి దాన్ని కోర్టుకు అప్పగించడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం వల్ల నేరాలను గణనీయంగా తగ్గించగలిగామని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మరో 2 రోజుల్లో 2023 సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ జిల్లా వార్షిక నివేదికను ఆయన మీడియాకు వివరించారు. స్థాయి నుంచి హోంగార్డ్ స్థాయి వరకు అన్ని స్టేషన్స్ వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా సంవత్సరం మొత్తం పనిచేశారు. ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జిల్లా ఎస్పీ. ఎందుకంటే ఇదంతా టీం వర్క్లో ప్రతి ఒక్కరూ పనిచేస్తేనే కలెక్టివ్గా మనకి రిజల్ట్స్ అనేవి కనబడతాయి. సో అలాంటిది ఇంత పెద్ద జిల్లా, దాదాపు 120 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉన్న జిల్లా, తీర ప్రాంతం ఉంది, స్టేట్ బార్డర్ ఉంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు దేశం నలుమూల నుంచి కూడా ఇక్కడ వచ్చి వెళ్ళే మనుషులు ఉంటారు. అలాగే రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ ఇవన్నీ చూసుకుంటూ నిత్యం వీవీఐపీస్ విజిట్స్ ఉంటాయి, బందోబస్తులు ఉన్నాయి, బ్రహ్మోత్సవాలని. ఏ పండుగ వచ్చినా కూడా తిరుపతి జిల్లాలో వేలాది మంది పబ్లిక్ పిలిగ్రిమ్స్ వస్తుంటారు. సో అవన్నీ కూడా చూసుకుంటూ క్రైమ్ రేట్ని తగ్గించడం అనేది కఠినమైన సవాలు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా పనిచేశారు. సో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో తోపుడు బండ్ల నిర్వాహకులు, చిరు వ్యాపారుల ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది. అటు పాదచారులను, ఇటు ప్రయాణికులను ముప్పు తిప్పలు పెడుతోంది. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో తిరునగరిలో హోటళ్లు ఎక్కువగానే ఉన్నాయి. పెద్ద పెద్ద హోటల్స్ నుంచి కాకా హోటల్స్ వరకు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో పెద్ద హోటళ్ల మాటను అలా ఉంచితే ఫుట్పాత్లపై తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం మరింత ఇబ్బందికరంగా ఉంది. చాలా మంది చిన్న చిన్న హోటల్స్ తోపుడు బండ్లను ఫుట్పాత్లపై ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. వీరికి ఎలాంటి అనుమతులు ఉండవు. ఫుట్పాత్లను, ప్రధాన రోడ్లను, పార్కింగ్ స్థలాలను ఆక్రమించుకొని వ్యాపార కేంద్రాలుగా వాడేస్తున్నారు.
దీంతో రోడ్లు కుచించుకుపోవడంతో వాహన చోదకులు బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల రూపాయలను వెచ్చించి ఫుట్పాత్లను నిర్మాణం చేస్తే వాటిని ప్రజలు వినియోగించుకునే పరిస్థితి లేకుండా చిరు వ్యాపారులు వ్యాపారాలు చేస్తున్నారు. ప్రధానంగా విష్ణు నివాసం, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్లలో హోటల్స్ నిర్వాహకుల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఫుట్పాత్ కి అవకాశం లేకుండా చేసేయడంతో బాటసారులు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడక సాగించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నగరంలోని కొంతమంది రాజకీయ ప్రముఖుల పేర్లు చెప్పుకొని పబ్బం గడిపేస్తున్నారన్న వాదనలు లేకపోలేదు. టెంపుల్ సిటీలో యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్న పోలీసులు గాని, కార్పొరేషన్ అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వారి ఉదాసీన వైఖరి పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులకు, కార్పొరేషన్ అధికారులకు నెలవారీ ముడుపులు అందడం వల్లే వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సామాన్యులు రోడ్లపై బండ్లు ఆపితే జరిమానాలతో హడావిడి చేసే ట్రాఫిక్ పోలీసులకు ఆక్రమణలు కనిపించడం లేదా అంటూ పెదవి విరుస్తున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది చోటా బోటా నాయకులందరూ కూడా బండ్లే డైరెక్ట్గా పెట్టుకొని రోజుకు 1000 రూపాయల లెక్కన వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నటువంటి ఘటనలు అనేకమైనటువంటి కోకొల్లలుగా ఉన్నాయి. ఇట్లాంటి పోలీస్ స్టేషన్లో కూడా అనేక సంఘటనలు చెప్పినప్పటికి కూడా వైసీపీ నాయకులకు భయపడిపోయి ఈరోజు అట్లాంటివి ఏవి కూడా కేసులు కడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. అదేవిధంగా ఇట్లాంటి చాలా ఘటనలన్నీ కూడా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కానీ అధికారులు కానీ అటు ఉన్నటువంటి వాళ్ళు కానీ పట్టించుకోవట్లేదు. ఇప్పటికే తోపుడు పనులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పినది కూడా మున్సిపాలిటీ అధికారులు సర్వే చేసి ఆ రకంగా వాళ్ళకందరూ కూడా ఐడి కార్డ్స్ కూడా పంపిణీ చేయడం అనేది జరిగింది. కానీ ఐడి కార్డ్స్ ఈరోజు కొంతమంది నాయకులు దాన్ని పీక్కోవడం, వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మేయడం, ఆ బండిని తీసి ఇంకో దగ్గర తీసుకోవడం, ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి ఘటనలన్నీ కూడా ప్రతిరోజు నిత్యం కృత్యంలాగా మారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. పాదచారులు నడవాల్సిన చోట ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ దారుల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులు లేదా పాదచారులు మెయిన్ రోడ్లోకి వస్తుండడం వల్ల అక్కడ అనేక రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి అధికారులు తక్షణమే స్పందించి ఈ పాదచారుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్లన్నింటినీ కూడా నీట్గా దాన్ని మెయింటైన్ చేస్తూ ఒక క్రమ పద్ధతిలో తిరుపతి నగరంలో ట్రాఫిక్ జరిగే విధంగా అధికారులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఎవరైతే ఈ రోడ్లు ఆక్రమించి అన్యాక్రాంతం చేసి ఈ జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా మరో ప్లేసులు చూపించి వాళ్ళ జీవనానికి ఇబ్బంది కలగకుండా, ఇటు ప్రజలకి ఇబ్బంది కలగకుండా సక్రమమైనటువంటి పద్ధతుల్లో తిరుపతి ట్రాఫిక్ని, అదేవిధంగా తిరుపతి యొక్క పరిశుభ్రతని సంబంధించి ప్రత్యామ్నాయ చర్యలు మున్సిపాలిటీ అధికారులు చేపట్టాలని కోరుతా ఉన్నాం. తిరుపతి కరకంబాడి రహదారిలోని బస్ స్టాప్లు నిరుపయోగంగా మారడంతో అవి అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. మంగళం రోడ్డు ఆర్డీఓ కార్యాలయం సమీపంలోని బస్ షెల్టర్లు వ్యసనపరులకు, అజ్ఞాత వ్యక్తులకు, మద్యం బాబులకు బెల్ట్ షాపులా తయారైంది. చీకటి పడితే చాలు బస్ షెల్టర్లలో సిట్టింగ్లు వేస్తున్నారు. దీంతో అటువైపుగా రాకపోకలు సాగించాలంటే ప్రయాణికులు, ముఖ్యంగా స్థానిక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బస్ షెల్టర్లలో ఏపుగా పిచ్చి మొక్కలు పెరిగిపోవడం, దీనికి తోడు వీధి దీపాలు వెలగకపోవడంతో ఆ సెంటర్లు మద్యం బాబులకు సౌకర్యంగా మారిపోయాయి. లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లను ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడం సబబు కాదని స్థానిక ప్రజలు సూచిస్తున్నారు. వీటన్నింటినీ కూడా నగరపాలక సంస్థ వారు, రవాణా సంస్థ వారు, టీటీడీ వారు అందరూ కూడా ఈ బస్ షెల్టర్ ఏవైతే ఉన్నాయో ఆ బస్ షెల్టర్ల దగ్గర మందుబాబులకి అడ్డా కాకుండా యాచకులు, ముఖ్యంగా యాచకులు ఎక్కువ శాతం మంది అక్కడ కూర్చునేసి వాళ్ళు తెచ్చుకున్నటువంటివి తిని అక్కడే తాగి ఇలా చేసి ఎవరు చూడడానికి కూడా చాలా అసహ్యంగా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇట్లాంటి అన్నింటినీ శుభ్రపరిచి ఇప్పటి నుంచైనా నగరపాలక సంస్థ, టీటీడీ వాళ్ళందరూ కూడా వీటన్నింటినీ పరిశుభ్రంగా ఉంచి ఇది యాత్రికుల కోసము, ప్రజల సౌకర్యం కోసం నిర్మించబడినవి తెలియజేసి వాటిని ఆ రకంగా ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. మహిళలు చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందడం కోసం, వారు ఆత్మగౌరవంతో జీవించడం కోసం జాతీయ మహిళా కమిషన్ పనిచేస్తోందని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య భారతి తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్స్ స్టూడెంట్స్ అండ్ లా, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సంయుక్త ఆధ్వర్యంలో హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఉమెన్, యూనివర్సల్ ఎజెండా ఆఫ్ 2030 అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా వర్సిటీ వీసీ ఆచార్య భారతి, రిజిస్ట్రార్ ఆచార్య రజని, ఆచార్య ఉమామహేశ్వరీదేవి, ఆచార్య అనురాధ, ఆచార్య ఇందిరా పాల్గొని ప్రసంగించారు. On behalf of Sri Padmavati Mahila Vishwavidyalaya and on my own behalf, I extend a warm welcome to all the delegates who came from various parts of the country for this national seminar sponsored by the National Commission for Women, organized by the Department of Women Studies, Law and National Commission for Women,
Government of India. First of all, I am very much impressed with the theme that has been selected by the organizers, as it is a crucial intersection of two vital themes, health and well-being of women and the universal agenda after 2030. In recognizing the United Nations 2030 agenda, we acknowledge its pivotal role in shaping a world where the health and prosperity. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 3 అనాథ శవాలు కుళ్లిపోయి పురుగులు పడ్డాయి. ఈ హృదయ విదారక ఘటన చూపరులను దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథ శవాల పరిస్థితి దయనీయంగా దారుణంగా ఉంది. పంచనామా నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన 3 అనాథ మృతదేహాలకు సకాలంలో శవ పంచనామా నిర్వహించకపోవడంతో అవి కుళ్లిపోయి పురుగులు పడ్డాయి. రోజుల తరబడి శవాలను మార్చురీలో ఉంచడం వల్ల అవి కుళ్లి భయంకరమైన దుర్వాసనను వెదజల్లుతున్నాయి. ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వలన శవాలు కుళ్లిపోయాయని, ఉన్న అరాకొరా బాడీ ఫ్రీజర్లలో అనాథ శవాలు ఉంచడం వల్ల ప్రమాదాలు జరగో లేక ఆత్మహత్య చేసుకున్న వారి మృతదేహాలు మార్చరీకి వస్తే వాటిని ఉంచడానికి అదనంగా ఫ్రీజర్లు లేకపోవడం వల్ల వైద్యులు వచ్చి పోస్టుమార్టం నిర్వహించే వరకు బయట ఉంచాల్సి వస్తోంది. మృతదేహానికి సంబంధించిన వారే డబ్బులు పెట్టి ఫ్రీజర్ను బాడుగకు తీసుకొని ఆసుపత్రికి వచ్చి అందులో మృతదేహాన్ని భద్రపరుస్తున్నారు. ఇంతటి దయనీయ పరిస్థితి చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతోంది. ఇప్పటికైనా ఆసుపత్రిలో ఫ్రీజర్ల సంఖ్య పెంచి వచ్చిన మృతదేహాలకు వచ్చినట్లే పోస్ట్ మార్టం చేయాలని పలువురు కోరుతున్నారు. పేపర్లో పురుగులు పట్టిన బాడీ ఉంది మన వాట్సాప్లో అని చెప్పుకున్నారు. సో దానికి మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ బాడీ మనకు రావడమే డ్రౌనింగ్ బాడీ చాలా రోజుల తర్వాత ఇక్కడ తీసుకోవడం జరిగింది. మనకు 25 తేదీ బాడీ వచ్చింది. రావడమే మనకు బాడీ పురుగులు పట్టిపోయి వచ్చింది. వచ్చాక వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చినాక మనం వాటిని ఇంట్రెస్టెడ్ పోస్ట్ చేయడం జరిగింది. అంతేగాని మనము ఇక్కడ పెట్టుకుని బాడీ పురుగులు పట్టలేదు ఒకటి. సో మనము ఏరియా హాస్పిటల్ కాళహస్తిలో చిన్న మనకు ఇది మెడికల్ కాలేజ్ కాకుండా కానీ మనం అన్ని రకాల పోస్ట్ మార్టం చేస్తున్నాము. ప్రతి డాక్టర్ ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తున్నారు. బాడీ వచ్చిన వెంటనే ఇన్కేస్ మన చేతిలో పడిన వెంటనే ప్రతి డాక్టర్ విత్-ఇన్ ½ an hour అన్ని పోస్ట్ మార్టం స్టార్ట్ చేస్తారు. మీరు అన్ని బుక్స్ రిఫై చేసుకోవచ్చు. మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు అవాక్కులు చెవాకులు పేలడం సరికాదని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప హితవు పలికారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో విలేకరులతో వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా గుడిపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్వారీల కేటాయింపులలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అయితే కుప్పం నియోజకవర్గ పరిధిలో 40 క్వారీలు ఉండగా అందులో 38 క్వారీలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరయ్యాయని గుర్తు చేశారు. అలాగే గనుల కేటాయింపుల్లో మంత్రి పెద్దిరెడ్డి పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని, ఎక్కడా ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదని వారు స్పష్టం చేశారు. మంత్రి పెద్దిరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసే ముందు సాక్ష్యాధారాలతో సహా ముందుకు రావాలని సవాల్ విసిరారు. పదవి పోగొట్టుకున్న తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. పిచ్చోడుకు తోడు అతని కొడుకు లోకేష్ తానా తందానా అంటూ ఎలాంటి నిజాలు మాట్లాడేది వాళ్ళకి చేత కాదు కాబట్టి నిద్ర లేస్తే అబద్ధాలతో లేచి జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేయడమే కాకుండా ఈ జిల్లాలో అన్ని రంగాల్లో అందరికీ అందుబాటులో ఉంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన, వారి కుటుంబం పైన, ఆయన కొడుకు అంటే చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లేనిపోని ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడు. ఇప్పుడు రామచంద్రారెడ్డి నిక్కచ్చిగా నిజాయితీగా ఎలాంటి లంచాలకు దోహదపడకుండా ఆయన ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఓరవలేక నువ్వు నీ కొడుకు అపనిందలు ఇస్తానంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు నీకు నీ కొడుకు గుణపాఠం చెక్కడానికి. నువ్వు నిజంగా ఆ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా పనిచేయంటే ఆధారాలతో నిరూపించు, అప్పుడు మేము సమాధానాలు చెప్పే సిద్ధంగా ఉన్నాం. ఎక్కడా కానీ అవకతవకలు తావలేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మైనింగ్ శాఖ 100% నిష్పక్షపాతంగా జరుగుతామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ప్రజలు తరుము కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఎప్పుడూ ముందంజలో ఉంటుందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప తెలిపారు. చిత్తూరులోని డిఆర్ఓ కార్యాలయంలో సోడిగానిపల్లి సర్పంచ్ కుటుంబానికి ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ చెక్కును ఎంపీ రెడ్డప్ప అందజేశారు. ఇటీవల గుడిపల్లి మండలం సోడిగానిపల్లి సర్పంచ్గా పనిచేస్తూ మృతి చెందిన గోవిందప్ప కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆర్థిక సహాయాన్ని అందించింది.
టాస్క్ ఫోర్స్ ఎస్పీగా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఎస్పీని పలువురు అధికారులు కలిసి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ అదనపు ఎస్పీగా పనిచేస్తూ శ్రీనివాస్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా పదోన్నతిపై విచ్చేశారు. ఎస్పీ మాట్లాడుతూ శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం సంపదను స్మగ్లర్లు కొల్లగొట్టకుండా ఉండేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని ఎర్రచందనం సంపదను పరిరక్షిస్తామని చెప్పారు. కూంబింగ్ ఆపరేషన్లు పెంచి సాంకేతికతను ఉపయోగించుకుంటామని తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 65,340 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,868 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారీ వరదలు, 22 మంది మృతి, పలువురు గల్లంతు. భారత భద్రత కోసం 50 ఉపగ్రహాలు, ఇస్రో చైర్మన్ వెల్లడి. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల, విద్య ప్రతి ఒక్కరికి ఆయుధమన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తిరుపతిలో కరోనా కలకలం, రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు, 4 పాజిటివ్ గా నిర్ధారణ. తిరుమల యాత్రికులకు పెద్దపీట, భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తాం. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టీకరణ. కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయింది, వైసీపీ చేసిన అవినీతి కక్కిస్తా. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్య. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.